ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ ఇన్సెంటివ్ ఇస్తూ లేఖలో మెన్షన్ చేయడం 17,000 మిలియన్ యూనిట్స్ మనకు ₹2.49 మనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో రైట్. అంటే సుజాత గారు, అంటే ఇంకా ఇద్దరు మాట్లాడాలి. ఒకే ఒక ప్రశ్న దీనికి సంబంధించి ఏంటంటే, ఇప్పటికే ఎఫ్బిఐ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్, ఎఫ్బిఐ నేరుగా ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి సిబిఐ సహకారం తీసుకుంటోంది. బెంగళూరు యలహంక రెసిడెన్స్కి, తాడేపల్లిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి రెసిడెన్స్కి ఎఫ్బిఐ తరఫున సిబిఐ వాళ్ళు బాధ్యతలు తీసుకోవద్దు. ఎఫ్బిఐ వాళ్ళు కూడా వస్తారట. వస్తే ఇప్పుడు లాస్ట్ టైం బిల్ క్లింటన్ వచ్చినప్పుడు చంద్రబాబు గారు రోడ్డు మీద అంతా పరదాలు కట్టించేసి బిచ్చగాళ్ళు ఎవరు రోడ్డు మీద లేకుండా, ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి విజయవాడలో వస్తుంది. పరదాలు రెడీ చేస్తున్నారు. షార్ట్లీ దే ఆర్ విజిటింగ్, అంటే వాళ్ళు నేరుగా పాల్గొనరు విచారణలో, వాళ్ళ తరఫున సిబిఐ పాల్గొనబోతోంది. మరి మీ దగ్గర స్పష్టమైన సమాచారం, మిమ్మల్ని మీరు జస్టిఫై చేసుకోవడానికి కావాల్సిన వ్యవస్థలు ఉన్నాయా? ఎందుకంటే అత్యంత బలహీనమైన లీగల్ వ్యవస్థ ఎవరికి ఉందంటే వైసీపీకి అని చెప్పేసి ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. ఈ పాతాళ భైరవ కథలు ఇవన్నీ చాలా వింటూనే ఉన్నామండి పేపర్లలో. గడిచినటువంటి 4 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ లో రెండే మాట, కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఆదాని ఒప్పందాలు జరిగినాయి అని చెప్పారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పవలసిన అవసరమూ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు. పేరు ఉంది, ఒక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంది. అంతేగాని ఒప్పందాలు జగన్మోహన్ రెడ్డి గారికి అదాని కంపెనీకి జరిగినవి కాదు. ప్రభుత్వ అనుమతి మేరకు అక్కడ మీరు ఆ పాయింట్ ఎందుకు మాట్లాడలేదు? కేంద్ర ప్రభుత్వ అనుమతి మేరకు మేము చేయడం జరిగింది 10 సార్లు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అది వదిలేసి పరదాలు మళ్ళీ కట్టుకుంటారు. సిబిఐ రావాలి, ఎఫ్బిఐ రావాలి. ఎందుకంటే ఈ పాతాళ భైరవి కథలు ఎవరిని మోసం చేయడానికి, ఎవరికి కళ్ళకు గంతలు కట్టడానికి. సరే, రైట్ అండి. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కావాలా? రైట్. రావు గారు మాట్లాడతారు. రావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి వారు ఉన్నారు కాబట్టి వారు మాట్లాడతారు. ఏం సార్, ఎఫ్బిఐ టీమ్స్ కోసం బస్సులన్నీ ఏర్పాటు చేశారా? తాజ్ అవన్నీ ఆల్రెడీ టేక్ ఓవర్ చేస్తుంటారు. పెద్ద పెద్ద పరదాలు కట్టిస్తున్నారా? ఎందుకంటే అమెరికా నుంచి ఎవరైనా వస్తే మీకు వారికి గౌరవం మర్యాద ఇవ్వటంలో మీరు చాలా శ్రద్ధ చూపిస్తారు కదా. బిచ్చగాళ్ళని ఎయిర్ పారేసి వాళ్ళని షెల్టర్స్కి పంపించడం అవన్నీ మొదలెట్టాలి. అవన్నీ అయిన తర్వాతే వాళ్ళు వస్తారు. అలాంటి విషయం ఏం జరగదు వాస్తవం గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ఒప్పందం చేసుకుని ఎవరితో, ముఖ్యమంత్రితో కాదా, ఆ ప్రభుత్వంతో కాదా? అంటే ఒక ప్రభుత్వం తప్పు నిర్ణయం చేసుకుంటే ఆ ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ప్రభుత్వ అధినేతదే బాధ్యత. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వర్తిస్తుంది. ఆయన జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతం అంటే ఆయనకి ఇంటికి తీసుకుపోతాడు కరెంట్ అంతా. ఏం మాట్లాడతారు? ఏమో తీసుకెళ్తున్నాడు పులివెందులకి, తెలియదు. తీసుకుపోతే ఆయన వ్యక్తిగతంగా రాసుకోవాలా? వ్యక్తిగతంగా ఆయన పేరు జోడించాలంటే ఒక ప్రభుత్వాన్ని నడిపే వారికి ఎవరు ప్రభుత్వ అధినేత ఉంటారో వారి పేరు ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళ యొక్క ప్రమేయం లేకుండా ఏం జరగదు కదా. ప్రభుత్వం నడిపేవారు ఒక బొంబాయి బ్యాచ్ తిప్పుతారు. ఏది జిందాల్ విషయం వస్తే, అదాని విషయం వస్తే ఏదో ఎఫ్బిఐ అంటారు, అమెరికా అంటారు. జిందాల్ విషయం మాట్లాడితే జిందాల్ గురించి మీరు చేసింది ఏంది? మీరు చేసిన వాలకంతో 3 ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు. దేశ చరిత్రలో మొదటిసారి 3 ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యారు. బుద్ధి లేకుండా ఐపీఎస్ ఆఫీసర్ని దొంగలు తీసుకురావడానికి కేవలం ఒక 420 ఏసుకు పంపిస్తారు. మీరు చేసిన కార్యక్రమము మీకు పరిపాలన చేసే చేత కాకనే 11 సీట్లకు కుదించారు. ఇప్పుడు ఆ 11 కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది. ఆ 11 మంది కూడా దాంట్లో నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. అర్థమైందా? మీ జగన్మోహన్ రెడ్డి మొత్తం కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. అది చూసుకోండి. మీరు తెలుగుదేశం పైన మాట్లాడే అవకాశం మీకేముంది? తెలుగుదేశం మీద మాట్లాడే ముఖం ఉందా మీకు? మీ పరిపాలన చూసుకోండి. ముందు మీరు 5 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలించారు దాన్ని చూసుకోండి. మీరు జిందాల్ గురించి మాట్లాడతారు. మీరు ఒక జిందాల్ గురించి, ఒక వ్యక్తి గురించి, ఒక వ్యాపారవేత్త గురించి, ఐపీఎస్ ఆఫీసర్లని, వ్యవస్థను ఏ విధంగా మీరు వాడుకున్నారు, ఏ విధంగా వ్యక్తిగతంగా వాడుకున్నారు, ఏ విధంగా ఒక అమ్మాయిని కేసు రిజిస్టర్ కాకుండానే అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. అది చూడండి ఫస్ట్. మీరా మాట్లాడేది మాకు మీలాంటి వాళ్ళు నేర్పే అవసరం లేదు. మాకు అధికారము, పరిపాలన మాకు కొత్త కాదు. పదవులు అధికారం మాకు కొత్త కాదు. పరిపాలన నేర్పించే అవసరం లేదు. రావు గారు,
ఇప్పుడు మీ అనుకూల మీడియా సంస్థలో ఆయన మీద 1750 కోట్ల రూపాయలు బొక్కేశారని చెప్పి వేసిన కథనాల మీద ఆయన పరువు నష్టం దావా వేస్తారట. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న బెదిరించారు ఆయన, చూశారు కదా. వెల్కమ్. బెదిరించడం ఏంటండి? వాస్తవం ఏమని చెప్పండి, ఎన్ని పరువు నష్టాలు రావాలి సార్, ఏమని చెప్పండి. ఆయన ఎన్ని అరాచకాలు చేశారో, ఎన్నో అన్ని కేసులు ఉన్నాయి, మొత్తం ప్యారలల్గా అన్ని రెడీ అవుతున్నాయి. ఎన్ని కేసులు వేస్తారో, ఎన్ని పరువు నష్టం వెళ్తానండి. ఎందుకంటే చట్టం వరకు చుట్టం కాదు, చట్టం తన పని తను చేసుకోబోతుంది. వీ విల్ డిసైడ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. రైట్. రామ్నాథ్ గారు పరువు నష్టం దావా ఒకటి మాట్లాడారు. షకి ఆయన చాలా స్పెసిఫిక్గా ఆయన టర్మినాలజీను